So today we are going to, in this very short time, we are going to run through the book of Job. మనము మనకున్న ఈ కొద్ది సమయంలో యోబు గ్రంథం అంతా కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. I love studying the book, the Bible, verse by verse and chapter by chapter. బైబిల్ గ్రంథాన్ని వచనం వెంబడి వచనము, అధ్యాయము వెంబడి అధ్యాయము పఠించాలని నేను ఎంతగానో ఇష్టపడతాను. God gave me the privilege of doing a survey from Genesis to Revelation in 182 hours. అంటే ఆది కాండము నుండి ప్రకటన వరకు 182 గంటల్లో చూడటానికి దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాడు. At the same time, I love teaching the word of God. అదే సమయంలో దేవుని వాక్యము బోధించడం ఇష్టపడతాను. Before we go into the book of Job, into the actual story, we'll try to find out, establish some very important thing. యోబు గ్రంథములోనికి ధ్యానంలోనికి వెళ్ళటానికి ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని నేర్చుకుందాం. In the chronological order, where do you find Job? మనము ఈ యొక్క చరిత్ర ప్రకారముగా, తేదీ ప్రకారముగా చూస్తే యోబు గ్రంథము ఎక్కడ ఇవ్వగలదు? Where would you put Job in the line of order from Adam onwards till date? ఆది కాండం ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు మనం చూస్తే ఈ ఉన్నటువంటి పేర్లలో మనుషుల మధ్య ఈ యొక్క యోబుని ఎక్కడ పెట్టొచ్చు? You have to put Job between Noah and Moses. ఈ యోబును నోవాహుకు మోషేకి మధ్యలో పెట్టొచ్చు. Noah becomes a one book end and Moses becomes the other book end. చూడండి, ఈ యొక్క నోవాహు కాలము, మోషే కాలం, ఈ రెండు మధ్యలో ఈ యొక్క యోబు గ్రంథం వస్తుంది. We need to establish the truth from the answer from the Bible. మనము ఈ యొక్క సత్యాన్ని బైబిల్లో ఉన్న మాటల ద్వారానే నిర్ధారించాలి. We'll answer this question and then go into the story. ఈ ప్రశ్నకు మనం జవాబు చూసుకొని కథలోకి వెళ్దాం. How can you say that Job lived between Noah and Moses? ఈ యోబు నోవాహు మోషేకు మధ్యలో ఉంటాడని ఎట్లా చెప్పగలము? When you talk about Noah, నోవాను గురించి మాట్లాడినప్పుడు, when you talk about Moses, మోషేను గురించి మాట్లాడినప్పుడు there are two important things that you should remember. రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. Noah is identified with the flood. నోవాహు జల ప్రళయముతో ఆయన గుర్తించబడ్డాడు. Moses is identified with the tabernacle. మోషే ప్రత్యక్ష గుడారముతో గుర్తించబడ్డాడు. When there is a tabernacle, ప్రత్యక్ష గుడారము ఉన్నప్పుడు there are so many things that go with it. ఆ ప్రత్యక్ష గుడారముతో ఇంకా అనేక సంగతులు ఇవిడి ఉన్నాయి. When you talk about tabernacle, ప్రత్యక్ష గుడారము గురించి మాట్లాడినప్పుడు there is a priestly ministry. అక్కడ యాజక పరిచర్య ఉంది. Till Leviticus chapter 16, లేవి కాండము 16వ అధ్యాయం వరకు God had a different plan about offering sacrifices. ఈ యొక్క బలులు అర్పించే విషయంలో దేవుడు వేరే ప్రణాళిక కలిగి ఉన్నాడు. Do you believe that God is a game changer? చూడండి, దేవుడు ఈ యొక్క ఆటలో మారుస్తా ఉంటాడని తెలుసా మీకు? One thing is very clear. ఒకటి చాలా స్పష్టం. Principles should never be changed. Methods can be changed. నియమాలు అనేవి మారవు కానీ పద్ధతులు అనేవి మారుతూ ఉంటాయి. The methods can change, but the principle should never change. నియమాలు అనేవి మారకూడదు, పద్ధతులు మారవచ్చు. So therefore what happened was, until that point of time, the head of the family used to offer the sacrifices. కాబట్టి ఆ సమయం వరకు ఏం జరుగుతూ వచ్చిందంటే కుటుంబంలో జ్యేష్ఠులు ఈ బలి అర్పణ చేసేవారు. Abraham offered sacrifices. అబ్రహాము బలి అర్పించాడు. Noah offered sacrifices. నోవహు బలి అర్పించాడు. You come to Leviticus chapter 17. లేవి కాండం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు The Lord says, ప్రభు అంటాడు, from now on, ఇప్పటి నుండి if you offer sacrifices in the field as you used to do before, మీరు ఇంతకు మునుపు అర్పించినట్టుగా పొలములో మీరు బలు అర్పించాలంటే, now onwards I will count it as a murder. నేను దానిని ఒక హత్యతో సమానంగా పోలుస్తాను. So Lord, what should I do? మరి ప్రభువా నేను ఏం చేయాలి? How do I offer the sacrifice? బలులు అర్పించాలంటే The Lord says, bring the animal to the temple, to the tabernacle. ప్రభు ఏమంటాడంటే ఆ యొక్క బలి పశువును ప్రత్యక్ష గుడారములోనికి ఆలయంలోకి తీసుకొని రావాలి. There the priest will offer the sacrifice. అక్కడ యాజకుడు బలి అర్పించాలి. Can you show any priest in the book of Job? యోబు గ్రంథంలో ఎక్కడైనా యాజకుని ప్రస్తావన కనబడుతుందా? Is there any temple in the book of Job? యోబు గ్రంథంలో ఎక్కడైనా ఆలయం గురించి చెప్పబడిందా? There is no mention of tabernacle in the book of Job. యోబు గ్రంథంలో ఎక్కడ ప్రత్యక్ష గుడారమును గురించిన ప్రస్తావన లేదు. Since there is no tabernacle, ప్రత్యక్ష గుడారము లేదు కనుక there is no priest. అక్కడ యాజకుడు కూడా లేడు. And then when you talk about Noah, నోవహును గురించి ఆలోచించినప్పుడు anything that happens after Noah, there could be a mention of the flood. చూడండి, నోవహు కాలం తర్వాత జరిగినది ఏదైనా గానీ అక్కడ జలప్రళయం గురించి ఏదైనా ఒక మాట చెప్పి ఉండాలి. In Job 22:16, in Job 22:16, యోబు గ్రంథము 22:16లో there you find the mention of flood. అక్కడ ఆ జల ప్రవాహమును గురించి ఒక మాట చెప్పబడింది.
16 చదువుతున్నాను, 22:16. వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి, వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకొని పోయెను. You find the mention of the word flood. కాబట్టి ఇక్కడ జల ప్రవాహం అనే మాట So చూస్తున్నాం. therefore you find the bookend as Noah there. కాబట్టి మనం ఏం గ్రహిస్తామంటే నోవహు తర్వాతనే ఈ గ్రంథము అని గ్రహిస్తున్నాం. Another interesting thing is, మరొక ఆసక్తి గొలిపే సంగతి Job ఏంటంటే gave inheritance to his daughters. యోబు తన కుమార్తెలకు స్వాస్థ్యమిచ్చాడు. During the time of Moses, మోషే కాలంలో there were some daughters who came to Moses and said, కొంతమంది కుమార్తెలు వారు మోషే దగ్గరికి వచ్చి అన్నారు, our father died. మా తండ్రి చనిపోయాడు, If you don't give us the property, మీరు మాకు గనక తండ్రి ఆస్తి ఇవ్వకపోతే our inheritance will die. మా స్వాస్థ్యము అక్కడితో అంతమైపోతుంది. So the girls had to go and plead with Moses for the inheritance. కాబట్టి ఈ అమ్మాయిలు పోయి మోషే దగ్గర బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. That means it was a special case. అంటే దాని అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంశముగా మోషే దాన్ని పరిగణించాలి. The general trend is అయితే సాధారణమైన పద్ధతి the sons ఏంటంటే would get the property. కుమారులకు మాత్రమే స్వాస్థ్యము లభిస్తుంది. But here, అయితే ఇక్కడ Job is giving property to his daughters too. యోబు తన కుమార్తెలకు కూడా స్వాస్థ్యము పంచిస్తున్నాడు. That's another reason we can say. అది మరొక కారణముగా చెప్పవచ్చు. Until Genesis 5, ఆది కాండం 5వ అధ్యాయం వరకు the lifetime of man was around say 900 plus years. మానవుని యొక్క వయస్సు దాదాపు 900కు అటు ఇటుగా ఉండేది. In Genesis 6, ఆది కాండం 6వ అధ్యాయంలో God did again a game change. దేవుడు మళ్ళీ అక్కడ కొన్ని మార్పులు తీసుకొచ్చాడు. He said man's age would be 120. అప్పుడు దేవుడు అన్నాడు మానవుని యొక్క వయస్సు 120 సంవత్సరముల మట్టుకే ఉంటుందన్నాడు. If you look at Job at what age he died, యోబు గ్రంథంలో యోబు ఏ వయసులో చనిపోయినాడు అనే he saw విషయాన్ని his children and the children to the fourth generation and he lived 140 years. యోబు చివరి గ్రంథం 16వ వచనం. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. So there are 6 reasons why we say Job could be placed between Noah and Moses. ఆ రీతిగా ఈ యోబును నోవహు తర్వాత మోషేకు ముందు పెట్టొచ్చు అనడానికి 6 వేరు కారణాలు మనం చూడొచ్చు. The reason I just put it forth like this is when we present our papers to our teachers, they will ask us questions after questions to validate the claim. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు ముందుంచానంటే మేము మా పేపర్లు మా ఉపాధ్యాయుల ముందు పెట్టినప్పుడు మేము చదివింది లేక మేము చెప్పింది నిజమా కాదా నిర్ధారించుకోవటానికి వాళ్ళు అనేక ప్రశ్నలు అడుగుతూ The ఉంటారు. Bible is the answer to the Bible. బైబిలే ప్రశ్నలకు జవాబు చెప్తుంది. Number 1, there's no priestly office. మొట్టమొదట యాజక ధర్మము లేదు. There's no mention of the tabernacle. తర్వాత ప్రత్యక్ష గుడారముల గురించి ప్రస్తావన లేదు. There's a mention of the flood. ఆ జల ప్రవాహముల గురించి చెప్పబడింది. Inheritance was given to the daughters. కుమార్తెలకు స్వాస్థ్యం ఇవ్వబడింది. And fifthly, the game change of the offering of sacrifice from fathers. Father used to offer the sacrifice. ఐదవదిగా తండ్రి బలి అర్పణ చేసేది. And the 6th one is the age. ఆరవది వయస్సు పరిమితి. So in 6 ways, ఈ 6 విధాలుగా you can place Job between Noah and Moses. ఈ యోబును నోవహుకు మోషేకి మధ్య పెట్టవచ్చు అని చెప్పవచ్చు. With that as a background, ఈ వెనుక చరిత్రను అట్లా పెట్టుకొని there are several ways you can study book of Job. ఈ యోబు గ్రంథాన్ని అనేక విధాలుగా మనం పఠనం చేయవచ్చు. But we're going to probably, I believe God is going to help us to understand this in a different way. అయితే ఇప్పుడు ఈ వాక్య భాగమును మరొక విధంగా అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. I believe in making complex things very simple. చాలా క్లిష్టమైనటువంటి విషయాలు సరళంగా అర్థమయ్యేటట్టు చేయటం నాకు ఇష్టం. Jesus is a master teacher. యేసు ప్రభువే ఆయన ప్రధాన బోధకుడిగా The ఉంటాడు. examples that Jesus took, ఆ యేసు ప్రభు తీసుకున్నటువంటి ఉదాహరణలు చూస్తే they're very simple. చాలా సరళమైనవి. He will take an example of a cup. ఆయన Guinea. ఒక గిన్నెను ఒక ఉదాహరణగా He తీసుకుంటాడు. talked about a coin. ఆయన ఒక నాణెమును He తీసుకుంటాడు. talked about a sparrow. ఆయన ఒక పిచ్చుకను He తీసుకుంటాడు. talks about salt. ఆయన ఉప్పును గురించి చెప్తాడు. He talks about light. ఆయన వెలుగును గురించి చెప్తాడు. Irrespective of the economic status, everybody has access to all this. అంటే మనము ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నా మన అందరికీ ఈ అన్ని విషయాలు అర్థమయ్యేవిగా ఉంటాయి. I really wonder when Jesus was preaching, యేసు ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ విషయాలను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. even with the kid who had the 5 loaves and 2 fish,
5 రొట్టెలు 2 చేపలు ఉన్నటువంటి పిల్లోడు కూడా. Actually, if we were conducting that meeting that day, ఆ దినం గనక మనమే గనక కూడిక ఏర్పాటు చేసి ఉంటే we would send that kid to Sunday school. మనం ఆ పిల్లోని ఏం చేసేవారు అంటే సండే స్కూల్ కి పంపించేవాళ్ళం. What would you understand when there is a big brothers meeting, sisters meeting happening here? ఇక్కడ పెద్దోళ్ళ మీటింగ్ అవుతా ఉంటే పిల్లలకేం పని అని సండే స్కూల్ పంపేవాళ్ళం. So Sunday school sisters, please take all the children and then teach them some songs there. సండే స్కూల్ సిస్టర్స్ ఈ పిల్లలు తీసుకొని వెళ్లి అక్కడ పాటలు నేర్పండి అని చెప్పేవాళ్ళం. Jesus was teaching and I really wonder what this child was understanding. అయితే యేసు ప్రభు బోధిస్తా ఉంటే ఈ చిన్న బిడ్డ ఏం అర్థం చేసుకుంటున్నాడా అని ఆశ్చర్యం వేస్తుంది. But I believe that the kid could also understand that. అయితే నేనేం నమ్ముతానంటే ఆ చిన్నవాడు కూడా అర్థం చేసుకునే పరిస్థితి అక్కడ. When I was born again, నేను తిరిగి జన్మించినప్పుడు and God called me to start preaching, దేవుడు బోధించమని నన్ను పిలిచినప్పుడు the first message I preached, I can tell you. నేను బోధించిన మొట్టమొదటి వర్తమానం ఏంటో చెప్పగలను. I was asked to preach in a church. ఒక సంఘంలో బోధించమని అడిగారు. There were 80 people. 80 మంది ఉన్నారు. And then I prepared the topic on predestination. అప్పుడు నేను ముందుగా నిర్ణయించబడుట అనే అంశమును తీసుకొని చెప్పాను. I went to that assembly. ఆ సమాజానికి వెళ్ళాను. There were 80 people. 80 మంది ఉన్నారు. Packed. అక్కడ పూర్తిగా నిండిపోయి ఉన్నారు. Only 3 people had the Bible. ఈ ముగ్గురు దగ్గరే బైబిల్ ఉన్నాయి. Reason? కారణం Everybody is uneducated. అందరికీ చదువు రాదు. The only people who could read the Bible was 3 girls who were going to school. అక్కడ బైబిల్ చదివే వాళ్ళు ఎవరా అంటే స్కూల్ కి వెళ్తున్నటువంటి 3 అమ్మాయిలు. And what's my topic? నా అంశం ఏంటి? Predestination. ముందుగా నిర్ణయించుకున్నాడు దేవుడు. I saw the crowd. ఆ గుంపును చూసి I said, what do I do now? ఇప్పుడు నేను అనుకున్నా ఇప్పుడు ఏం చేయాలబ్బా? I had no other message. మరి నా దగ్గర వేరే వర్తమానం లేదే. Just spoke it. అట్లా చెప్పేశాను. I went back home. ఇంటికి పోయినాను. I repented. నేను పశ్చాత్తాపడ్డాను. I said, Lord, ప్రభువా I wasted their time. వారి సమయాన్ని వృధా చేశాను ప్రభువా. They could understand nothing. వారికి ఏమీ అర్థం కాదు. I know that. అది నాకు తెలుసు. From that day on, ఆ దినం నుండి I said, Lord, I'll never make that mistake. ప్రభువా ఇటువంటి పొరపాటు మళ్ళీ చేయను. And that was the first message. ఆ రీతిగా నా మొట్టమొదటి వర్తమానం. I always used to feel, I should preach to elderly people. నేను ఎప్పుడు అనుకునేవాడిని పెద్ద వాళ్ళకు నేను బోధ చేయాలి. But now, after 25 years of Christian life, అయితే 25 సంవత్సరాల క్రైస్తవ జీవితం తర్వాత ఇప్పుడు, by the way, some people when they look at me say, why did you call this kid? What do you think he can do? కొంతమంది నన్ను చూసి అంటారు ఈ పిల్లోని ఎందుకు పిలిచినారు, ఏం చేస్తాడు అని అంటారు. So I'm just 40 years old. నా వయసు 40 సంవత్సరాలు మాత్రమే. But in this 25 years, God has taught me wonderful truths. అయితే ఈ 25 సంవత్సరాల్లో అద్భుతమైన పాఠాలు దేవుడు నాకు నేర్పిస్తూ. Now I feel like teaching the younger kids. ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే చిన్న వాళ్ళకు బోధించాలని ఆశపడతాను. When I was growing up, నేను ఎదుగుతా వచ్చే I used to feel teaching the older ones is great. అప్పుడు నేను అనుకున్నాను పెద్దవాళ్ళకు బోధిస్తే చాలా గొప్ప అనుకున్నాను. God corrected me. దేవుడు నన్ను సరిచేశాడు. I learned things by making a lot of mistakes. అనేక పొరపాట్లు చేస్తూ అనేక సత్యాలు నేను నేర్చుకున్నాను. You'll find a person like me in the book of Job too. నాలాంటి వ్యక్తిని యోబు గ్రంథంలో కూడా మీరు కనుగొంటారు. In the book of Job, యోబు గ్రంథంలో it's very simple to understand. చాలా సరళంగా అర్థం చేసుకోవచ్చు. In order to understand book of Job, you need to have this diagram in your mind. ఈ యోబు గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మనసులో ఈ డయాగ్రామ్ ఉండాలి. The first 2 chapters are the prologue. మొట్టమొదటి 2 అధ్యాయాలు అవి ఒక ఉపోద్ఘాతం లాగా ఉంటాయి. The last chapter is the epilogue. చివరి అధ్యాయము అది ముగింపు భాగంగా ఉంటుంది. Between these 2, ఈ రెండింటి మధ్యలో there are conversations. మధ్యలో సంభాషణలు ఉంటాయి. The first round of conversation, ఆ మొదటి చర్చ జరిగే విధానము, first round, మొదటి ఒకసారి చెప్పవచ్చు. మొదటిసారి you find Job speaking. మొదటిసారి యోబు మాట్లాడతాడు. Then his first friend speaks. మొదటి స్నేహితుడు మాట్లాడతాడు. Then Job gives a rebuttal. తర్వాత యోబు జవాబు చెప్తాడు. Then the second friend speaks. తర్వాత రెండవ స్నేహితుడు మాట్లాడతాడు. Job replies. యోబు జవాబిస్తాడు. Third friend speaks. మూడవ స్నేహితుడు జవాబిస్తాడు. Job replies. యోబు జవాబిస్తాడు. That's round 1. అది మొదటి రౌండ్ అయిపోతుంది. Round 2, రెండవ రౌండ్ same way. మళ్ళీ అదే పద్ధతిని ఆరంభం అవుతుంది. Round 3, మూడవ రౌండ్ same way, but there's a difference. అదే విధంగా ఉంటుంది కానీ కొంచెం భేదం ఉంటుంది. The last fellow doesn't speak. చివరన మాట్లాడాల్సిన వ్యక్తి మాట్లాడడు. You get it?
అర్థమైందా? First round, మొదటి రౌండ్ all the three friends speak, and then Job gives a reply. ముగ్గురు స్నేహితులు మాట్లాడుతున్నారు, యోబు ఒకరి తర్వాత ఒకరు జవాబిస్తున్నాడు. Second round, it's a repeat. రెండవ రౌండ్ కూడా సరిగ్గా అదే విధంగా ఉంటుంది. Third round, మూడవ రౌండ్ లో only two friends speak, and Job gives a reply. ఇద్దరు స్నేహితులు మాత్రమే మాట్లాడతారు, యోబు జవాబిస్తాడు. After these three friends finish speaking, ఆ రీతిగా ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడుట అయిపోయినాక there is another fourth guy. నాలుగవ వ్యక్తి ఉన్నాడు. He's the youngest of all these three. ఈ ముగ్గురిలో చిన్నవాడు. And this fourth guy starts speaking. ఈ నాలుగవ వ్యక్తి మాట్లాడటం మొదలు పెడతాడు. Interestingly, చాలా ఆసక్తి గొలిపే Job విషయం, doesn't reply him. అతనికి యోబు జవాబు చెప్పడు. In chapter 38, 38వ అధ్యాయంలో God shows up, దేవుడు మధ్యలోకి వస్తాడు. then he starts speaking. దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. And this is how it ends in chapter 41. 41వ అధ్యాయంలో ఆ రీతిగా ఈ యొక్క చర్చలు ముగించబడతాయి. Book of Job is full of conversation. కాబట్టి యోబు గ్రంథం అంతా కూడా ఒకరితో ఒకరు సంభాషించుకున్నటువంటి సంభాషణలే ఉంటాయి. You all have studied the book of Job, I know that. మీరందరూ యోబు గ్రంథం చదివి ఉంటారని అనుకుంటున్నాను. But I'll try to give you some highlight points. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి హైలైటింగ్ పాయింట్స్ చెప్తాను. Book of Job is the only book in the Bible that tells you that there is a repercussion, there is an aftermath or impact in the heavenlies to what we do here on the earth. యోబు గ్రంథం ఒకటే ఏం చెప్తుందంటే భూమి మీద మనం ఏం చేస్తున్నామో దాని యొక్క ప్రభావము పైన పరలోకంలో ఉంటుంది అనే విషయాన్ని చెప్తుంది. Do we believe that what we do here on this earth in Hyderabad, ఈ భూమి మీద హైదరాబాద్ లో మనం ఏమైతే చేస్తున్నామో the heavens are being impacted? ఆ వాటి యొక్క ప్రభావం పరలోకంలో కూడా ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది అని మీరు నమ్ముతారా? The life of Job, యోబు జీవితము it impacted the heavens. పరలోకం పైన ప్రభావాన్ని చూపెట్టగలిగింది. God called Satan దేవుడు సాతానును పిలిచాడు and said, have you seen my son Job? దేవుడు అంటాడు, నా కుమారుడైనటువంటి యోబును చూచావా? Some people have a question. కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి. How did Satan come into the presence of God? సాతాను దేవుని సన్నిధికి ఎట్లా వస్తాడు? So my answer is, నా జవాబు ఏంటి? big deal. So what? So what? ఆ రావడం ఏం పెద్ద గొప్ప విషయమా? Let me put it in a simple way. ఒక సరళమైన విధంగా నేను చెప్తాను. When we touch a leper, మనం ఒక కుష్ఠరోగిని తాకితే we are afraid that we will catch his disease. అతని రోగం మనకు అంటుకుంటుందేమో అని మనం భయపడతాం. But when Jesus touched the lepers, అయితే యేసుక్రీస్తు ప్రభువు కుష్ఠరోగిని తాకినప్పుడు his healing flowed into the leper. ఆయనలో ఉన్నటువంటి స్వస్థత ఆ కుష్ఠరోగిలోనికి ప్రవహించింది. Light a candle in the daytime. చూడండి, మనం పగటి జామున ఒక కొవ్వొత్తిని వెలిగిస్తే Let the candle challenge the sun. ఆ యొక్క కొవ్వొత్తి వెలుగు సూర్యుని సవాల్ చేయమనండి. See, I'm so bright. నేను చాలా You ప్రకాశిస్తున్నాను. know what sun will do? సూర్యుడు ఏమంటాడు? Won't even reply. ఏం జవాబు చెప్పాడు? Because you're nothing. You're nothing. అంటే ఆ కొవ్వొత్తితో ఏమంటాడు? నువ్వు ఏం లెక్కలోకి రావు. The question is, ప్రశ్న ఏంటంటే, just because Satan comes into the presence of God, would God lose his holiness? సాతాను దేవుని సన్నిధిలోకి వచ్చినంత మాత్రాన దేవుడు తన పరిశుద్ధతను పోగొట్టుకుంటాడా? He came because God allowed him. దేవుడు వారిని అనుమతించాడు కాబట్టి వాడు దేవుడి సన్నిధికి వచ్చాడు. Why would God allow the Satan to come into his presence to lose his holiness? ఎందుకు దేవుడు సాతానును తన సన్నిధికి రానిచ్చి తన పరిశుద్ధతను పోగొట్టుకుంటాడా? God is an almighty God. దేవుడు సర్వశక్తి గల దేవుడు, He's a holy God. పరిశుద్ధుడైన దేవుడు. No matter what comes across him, he will never lose his holiness. చూడండి, తన దగ్గరికి తన పరిసరాలకి ఏమి వచ్చినా ఆయన తన పరిశుద్ధతను పోగొట్టుకోడు. That's an answer to maybe some of you have that question in mind. మేము కొంతమంది మనసులో ఒకవేళ ఆ ప్రశ్న కనుక ఉంటే అది మీకు జవాబు అని నేను అనుకుంటాను. What we do here on this earth, ఈ భూమి మీద మనం ఏదైతే చేస్తామో, of course we are going to give an answer to God one day when we stand in the line and give an account to God. మనం ఒక దినమున దేవుడి దగ్గర వరుసలో నిలబడి మన జీవితానికి లెక్క చెప్పినప్పుడు ఈ భూమి మీద మనం చేసే పనుల ప్రభావం అక్కడ ఉంటుంది. Unfortunately, అయితే దురదృష్టవశాత్తు there are many saved, born again, baptized believers who have forgotten that one day we are going to stand before God. అనేకులు రక్షణ పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు మనం ఒక దినమున దేవునికి లెక్క చెప్పాలి అన్నటువంటి విషయాన్ని కూడా మరిచిన వారు ఉన్నారు. It is a dreadful thing to fall into the hands of the living God. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. So whatever we have done, కాబట్టి మనం ఏమి చేసినా it is better we get cleansed before we go and see our mighty God. మన ఆ యొక్క సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి కలుసుకోక ముందే మన లెక్క అంతా కూడా ఖాళీ అయ్యేటట్టు శుభ్రమయ్యేటట్టు చూసుకోవాలి. Job's life was so impeccable.
యోబు యొక్క జీవితం ఎంత స్వచ్ఛమైన జీవితంగా ఉందంటే God could point Job to Satan and challenge Satan and say, have you seen my son? దేవుడు సాతానుకు సవాలు చేస్తూ నా సేవకుడైనటువంటి యోబును నువ్వు చూసావా అని అనగలుగుతున్నాడు. A great man of God, Leonard Ravenhill, said this. ఒక గొప్ప దైవజనుడు Leonard Ravenhill అని ఆయన చెప్పాడు. He said, ఆయన అన్నాడు, is your name known in hell? నీ యొక్క పేరు నరకములో ఉన్న వారికి తెలుసా? Is your name known in hell? నీ పేరు నరకానికి తెలుసా? Mean to say the people should shudder and shiver when they hear your name. అంటే నీ పేరు వినగానే ప్రజలు వణికిపోవాలి, భయపడిపోవాలి. He lived such a life, God could point her and say, have you seen my son Job? చూడండి, ఆ ఎటువంటి జీవితం జీవించాడంటే దేవుడు అతనిని చూపెట్టి నా సేవకుడైన నా కుమారుడైన యోబును చూసావా? Would God say anything about like this with us? మన విషయంలో ఈ రీతిగా దేవుడు ఏమైనా అనగలడా? So what do we do on this earth? ఈ భూమి మీద మనం ఏమి చేస్తామో the heavens are impacted. చూడండి, వాటి ప్రభావము పరలోకంలో ఉంటుంది. So there's so many things that we can go, but I want to just touch on the highlights and go. కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు చూపెట్టి వెళ్ళగలుగుతున్నాను. Job suffered a lot of loss. యోబు ఎంతో నష్టాన్ని పొందాడు. He lost his children, పిల్లలను పోగొట్టుకున్నాడు, property, ఆస్తి. But have you ever thought about this? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? When he lost his children, పిల్లలను పోగొట్టుకున్నప్పుడు why did he lose his wife? తన భార్యను యోబు ఎందుకు పోగొట్టుకోలేదు? You get the question? ఎవరికైనా ఈ ప్రశ్న వచ్చిందా? Why didn't his wife die? యోబు భార్య ఎందుకు చనిపోకుండా ఉండవచ్చు? It's interesting, isn't it? చాలా ఆసక్తి గొలిపే విషయం కదా. That's your homework. అది మీ హోంవర్క్. All right, we'll go to the cycle. ఈ యొక్క సైకిల్ కి వెళ్దాము. We'll go to the rounds of discussion. అంటే వారి యొక్క చర్చల సంభాషణ సైకిల్ కి వెళ్దాం. When these three friends came, ఇప్పుడు ముగ్గురు స్నేహితులు వచ్చినప్పుడు the purpose for which they came was, ఏ ఉద్దేశంతో వారు వచ్చారు అని అంటే verse chapter 2 2వ అధ్యాయంలో and verse 11, last part. 11వ వచనములో చివరి భాగము. Job chapter 2 and verse 11, last part. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. That is the purpose with which these friends came. కాబట్టి ఈ స్నేహితులు ఈ ఉద్దేశంతో యోబు దగ్గరికి వచ్చారు. But what actually they did was, అయితే అక్కడికి వచ్చాక వారు అసలు చేసింది ఏంటా అంటే they kept condemning this man. ఈ యోబును ఖండించటం, నేరారోపణ చేయటం మొదలు పెట్టారు. There are so many sarcastic statements that Job gives to them. చూడండి, యోబు ఎన్నో రకాలుగా వారికి జవాబులు చెప్తూ సర్కాస్టిక్ గా చెప్తాడు. His friends are trying to find fault with him. అతని స్నేహితులు యోబులో తప్పులు పట్టడానికి ప్రయత్నం చేశారు. He comes to a point, ఒక స్థానానికి వచ్చాడు. the self-righteousness takes a grip on him. చూడండి, స్వనీతి అనేది ఆయనను పట్టేసింది. We're going to look at some of the verses. కొన్ని వచనాలు మనం చూస్తాం. That self-righteousness gripped him so much, ఈ స్వనీతి అనేది ఎంతగా ఆయనను పట్టిందంటే he is even ready to even challenge God. ఆయన ఏ స్థాయికి పోయినాడంటే దేవునినే సవాలు చేసే స్థాయికి పోయినాడు. When we try to compete with one another, ఒకరితో ఒకరు ఆ పోటీ పడుతూ ఉన్నటువంటి సమయంలో, in that pursuit, ఆ పోరాటంలో we try to prove ourselves better than one another. మనం కూడా వేరే వారి కంటే నేను శ్రేష్టమైన వాడను అని కనపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. The 2 Corinthians was written for a purpose. 2వ కొరింథీ పత్రిక ఒక ఉద్దేశంతో రాయబడింది. If you see chapter 11, 11వ అధ్యాయం మనం చూస్తే Paul writes all the troubles that he had to go through. పౌలు ఎటువంటి శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చిందో ఆ విషయాలు రాస్తాడు. The reason why 2 Corinthians was written is, ఈ 2వ కొరింథీ ఎందుకు రాయబడింది అంటే his apostleship was challenged. ఆ పౌలు యొక్క అపోస్తలత్వాన్నే సవాలు చేసిన పరిస్థితి. See, when somebody challenges your call or somebody challenges what you do, చూడండి, ఎవరైనా నీ పిలుపును సవాలు చేస్తే, నీవు చేస్తున్న పనిని సవాలు చేస్తే, you try to put all the positive things and uplift them and say, this is what I've done. చూడండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే మనలో అనుకూలమైనటువంటి వాటన్నిటిని ఎత్తి చూపెట్టి, ఇదిగో ఇవన్నీ నేను చేయగలిగినాను అని చెప్తాం. Nobody shows in what way you suffered a loss in order to prove
your apostleship? నీ యొక్క అపోస్తలత్వాన్ని రుజువు చేసుకోవటానికి నువ్వు ఏమేమి నష్టపోయావో ఆ విషయాలను ఎవరు చూపెట్టరు. That's a wonderful thing that we learn from Paul. అయితే పౌలు దగ్గర నుండి ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్యాన్ని నేర్చుకుంటాం. When Job is answering his friends, ఇప్పుడు యోబు తన స్నేహితులకు జవాబు చెప్పినప్పుడు he's proving himself, I am righteous. ఆయన తను తాను రుజువు పరుచుకుంటున్నాడు, నేను నీతిమంతుడను అని. Let's look at some of the verses. కొన్ని వచనాలు మనం చూద్దాం. You find the first statement of righteousness ఆ యొక్క నీతికి సంబంధించిన మొట్టమొదటి మాట ఎక్కడ చూస్తామంటే in chapter 9 and verse 21. 9వ అధ్యాయం 21వ వచనంలో. Chapter 9 and 21. 9వ అధ్యాయం 21వ వచనం. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టము లేదు, నేను నా ప్రాణము ధృవీకరించుచున్నాను. All other things are different, but one thing he says is, I am blameless. చూడండి, వేరే విషయాలన్నీ ఒక రకంగా ఉంటాయి, అయితే ఇక్కడ ఈ విషయంలో మాత్రము నేను యథార్థవంతుడను అని అంటాడు. Can we look at chapter 10 and verse 7? 10వ అధ్యాయంలో 7వ వచనం కూడా చూద్దాము. నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు, నా పాపమును ఏల వెతుకుచున్నావు. Yeah, he says, why are you searching for me, for my sin? I'm clean. ఆయన అంటున్నాడు, నేను పవిత్రంగా ఉన్నాను కదా, నా దోషమును లేక నా పాపమును ఎందుకు వెతుకుచున్నావు అని అంటాడు. You can say this to a man, ఈ మాటలు ఒక మనుషులతో అంటే and he can shut them up. ఆ మాటలు చెప్పి ఆ వ్యక్తి నోరు మూపియవచ్చు. But one thing we know, అయితే ఒక విషయం మనం ఎరుగుదాము, every conversation that we do, మనం చేసే సంభాషణ ఏదైనా it is being recorded in heaven. ఆ మాటలు పరలోకములో రికార్డ్ చేయబడ్డాయి. You believe that? నమ్ముతారా? Malachi 3:16 says that. మలాకి 3:16లో ఆ మాట ఉంది. Every conversation that you do, మనము చేసే ప్రతి సంభాషణ, in fact, సత్యం ఏంటంటే the husband and wife, Job and his wife were talking. యోబు భార్య మాట్లాడుతున్నారు. The wife said, భార్య అంటుంది, curse God and die. దేవునిని దూషించి చచ్చిపో అంటుంది. The conversation between a husband and wife is recorded in the Bible. భార్య భర్త మధ్య జరిగిన సంభాషణ బైబిల్లో రాయబడింది. My dear brother and sister, the conversation between a husband and wife is also recorded in the Bible. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, భార్య భర్తల మధ్య జరిగే సంభాషణ కూడా బైబిల్లో రాయబడింది. The private conversations. అంటే వారి యొక్క వ్యక్తిగత సంభాషణలు. You might be despising some other brother or a sister. వేరే సహోదరుణ్ణి నీవు తృణీకరిస్తూ దూషిస్తూ మాట్లాడిన మాటలు కూడా కావచ్చు. See, we may not say bad things about people when they are around us. చూడండి, ప్రజలు వారు మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళని గురించి చెడుగా మనము అనకపోవచ్చు. But when they go away, అయితే వారు దూరం వెళ్ళాక, when the husband and wife are driving and going home, ఇప్పుడు భర్త భార్య ఇద్దరు కారులో ప్రయాణం చేస్తూ వెళ్తున్న సమయం కావచ్చు, what could be the conversation? అప్పుడు ఆ సంభాషణలో మాట్లాడతారు. In the US there is a common statement. యుఎస్ లో సాధారణంగా ఒక మాట అంటారు. After Sunday service, ఆదివారము ఆ కూడిక అయినాక you ask the people, what did you eat for lunch? మధ్యాహ్నం భోజనంలో ఏం తిన్నావు అని అడిగితే They say, వాళ్ళు అంటారు, we fried the pastor. మేము పాస్టర్ గారిని ఫ్రై చేసాము అంటారు. We fried the pastor. పాస్టర్ నే ఫ్రై చేసాము. So what does it mean? దాని అర్థం ఏంటి? What was the conversation? అంటే ఆ సంభాషణ ఏంటి? What was the message that man spoke? ఆ సేవకుడు ఏం వర్తమానం ఇచ్చాడు? There was a family which was driving home. ఆ కుటుంబము ఆ కారులో ఇంటికి ప్రయాణమై వెళ్తున్నారు. And the husband said the message was hopeless. అప్పుడు భర్త అంటాడు, అసలు ఆ వర్తమానమైనా ఎట్లా ఉంది అంటాడు. That's stupid. అది ఎంతో అంటే దయనీయంగా ఉంది. The wife said, భార్య అంటుంది, what was that singing? ఆ పాటలు ఏంటండి? Nobody sang in tune. ఎవ్వరు రాగంతో పాడలేదు. And the boy said, ఆ పిల్లోడు అంటాడు, my Sunday school teacher didn't even know what the story was. మా సండే స్కూల్ టీచర్ కి అసలు కథ ఏంటో కూడా సరిగా తెలియదు. So the girl said, అక్కడ అమ్మాయి అంటుంది, for the $1 that we put in, that was a good show. అక్కడ ₹1 $1 అక్కడ వేసావు కదా, ఆ డాలర్ ఖర్చుకు ఇదంతా మీరు పొందిన షో అంతా చాలా బాగా ఉంది, చాలా సరిపోయింది. We put in $1. అక్కడ $1 వేసాము. That was a good show for $1. ఆ $1 ఖరీదుకి మనకు లభించిన షో చాలా బాగుంది. We criticize people in private. కాబట్టి మనము ఒంటరిగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒకరినొకరు విమర్శిస్తుంటాం. Before these cell phones came, ఈ సెల్ ఫోన్లు అనేవి రాకముందు people never understood that the word, what we speak could hang in the air. చూడండి, మనము
మాట్లాడే మాటలు ఈ గాలిలో అట్లా ప్రసరణ అవుతాయి అని ఎవరు అనుకోలేదు. See, the words are hanging in the air in the satellites, and we grab them and then we document them. మనం మాట్లాడే మాటలు గాలిలో అట్లా శాటిలైట్ దాకా పోయి మళ్ళీ కిందికి వచ్చి ఇంకో ఫోన్ లో మనం వింటున్నాం. If a man can do that, how much God? మనుషుడే మాటలను అట్లా ప్రసరింపజేస్తే దేవుడు ఎంత చేస్తాడు? Every word that we speak to one another is going to come up in the record that day. మనం ఒకరితో ఒకరు మాట్లాడే ప్రతి మాట రికార్డు చేయబడి ఆ దినమున లెక్కలోనికి వస్తుంది. And Job is trying to refute himself and say, I am righteous. యోబు తనను తాను సమర్థించుకుంటూ నేను నీతి గలవాడని అంటున్నాడు. Chapter 13, 13వ అధ్యాయం verse 19. 19వ వచనం. నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు, ఎవడైనా నుండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణము విడిచెదను. Can you see this kind of challenge that is putting up? ఎటువంటి సవాలును యోబు ముందు పెడుతున్నాడో. Can anyone bring charges against me? నాకు విరోధంగా ఎవరైనా ఏదైనా వ్యాజ్యం పెట్టగలరా? I tell you, my dear brothers and sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, the only person who could say this question ఈ ప్రశ్న వేయగలిగిన వ్యక్తి ఒకరే and find silence as the answer దానికి జవాబుగా మౌనమును లేక జవాబు లేని స్థితిని చూశారు. is mine and your Lord Jesus Christ. చూడండి, అది యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. He grew up in the same city, same village. చూడండి, అదే పట్టణంలో అదే గ్రామంలో ఆయన పెరిగాడు. In John chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయం he asked the same question. ఇదే ప్రశ్న ఆయన Can అడిగాడు. any of you find fault in me? నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? Can any of you show any sin in me? నాలో పాపమున్నదని మీలో ఎవరైనా And చూపెట్టగలరా? look here, and here is this man Job. He is putting that question. అయితే చూడండి, ఇక్కడ యోబు కూడా అదే ప్రశ్న వేస్తా ఉన్నాడు. If we stand up and say that question, అదే ప్రశ్న మనం నిలబడి లోకానికి వేశామంటే our next neighbor brother will say this. మన పొరుగున ఉన్న సహోదరుడు అంటాడు, I say, brother, please sit down. ఆ సహోదరుడా చాలా పెద్ద ప్రశ్న వేస్తున్నావు, I have a big list. నీ విషయంలో పెద్ద పట్టి ఉంది, So please don't ask such a question. కాబట్టి అటువంటి ప్రశ్నలు వేయకు అంటాడు. And neither here nor anywhere. ఇక్కడ కాదు ఎక్కడ కూడా ఇటువంటి సవాలు చేయకు. No man can ever say, can any of you find any charge against me? కాబట్టి ఏ మనుషుడు కూడా ఎప్పుడు కూడా నాకు విరోధంగా లేక నాలో పాపం ఉన్నదని రుజువు చేస్తారా అన్న సవాల్ చేయలేదు. Chapter 27, 27వ అధ్యాయం verse 6. 27 6వ వచనము. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందురు. What does it say here? Na nitini, with my righteousness. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, నా నీతి అంటున్నాడు. So what is man's righteousness? మనుషుని నీతి ఏంటి? It's like filthy rags. అవి మురికి పేలికలు లాంటివి. And he says, I will hold my righteousness. అయితే ఈయన ఏమంటున్నాడు, నా నీతిని పట్టుకొందును. When the pride comes in, అటువంటి గర్వం వచ్చినప్పుడు your language changes. నీ భాష మారుతుంది, Your body language changes. నీ యొక్క బాడీ లాంగ్వేజ్ మారుతుంది, The way you walk changes. నువ్వు నడిచే విధానం మారుతుంది, The way you look changes. నువ్వు చూసే విధానము మారుతుంది. Do you believe that? దాన్ని నమ్ముతావా? You see a man who is humble, ఒక మనుషుడు దీనుడుగా ఉండడం చూస్తే see how he behaves. ఎట్లా ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తిని చూడొచ్చు. When you see another man, ఇంకో వ్యక్తిని చూస్తాం, he's full of pride. గర్వంతో నిండి ఉంటాడు. His eyes look differently. అతని కన్నులు కూడా భిన్నంగా కనబడతాయి. His walk becomes different. అతని నడక వేరుగా ఉంటుంది. His demeanor, his behavior, his attitude changes. అతని యొక్క వైఖరిని బట్టి అతని ప్రవర్తన విధానం అంతా వేరుగా ఉంటాయి. Even his walk looks different. అతని నడక కూడా వేరుగా ఉంటుంది. There was one brother who was kind of a very proud man. ఒక సహోదరుడు చాలా గర్విష్ఠుగా ఉండేవాడు. So he had the song book in his hand. ఆయన చేతిలో సాంగ్ బుక్ ఉండింది. He was standing like this. ఇట నిలబడ్డాడు, He's singing. పాట పాడుతున్నాడు. So tell me, in this posture, చూడండి, అట్లా నిలబడి పాడినప్పుడు you see a humble man? ఆ దీనుడైనటువంటి మనుషుల్ని చూస్తారా? A humble man would be like this. ఆ దీనుడైన వాడు అట్లా ఉంటాడు. Right. The proud man would be, గర్వంతో ఉన్నవాడు ఎట్లుంటాడు? his behavior would be different. అతని ప్రవర్తన వేరుగా ఉంటుంది. Look at this Job. He says, I maintain my righteousness. చూడండి, యోబుని చూడండి, ఆయన అంటున్నాడు నా నీతిని నేను కాపాడుకున్నాను. The Lord says it's filthy rags. దేవుడు అంటున్నాడు అది మురికి పేలికలు. What is his righteousness? ఏంటంటే ఆయన నీతి? Please read on, brother. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. Oh, look at this man. He says, I will hold it firmly. ఆ నీతిని గట్టిగా పట్టుకుంటానంటాడు. Okay. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. Chapter 31 and verse 6. 31వ అధ్యాయము 6వ వచనం. 31 6వ వచనం. నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు. Whoa, look at this. చూడండి, ఈ మాట చూడండి. He says, let God see that I'm righteous.
righteous. ఓ నేను నీతిమంతుడనని యథార్థుడనని దేవుడు చూసునుగాక అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. You see his attitude? అతని వైఖరి చూస్తున్నారా? Brother, please read that again. మళ్ళీ చూద్దాము. నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు. Oh, look at it, as if God doesn't know. అంటే ఎట్లా ఉందంటే దేవునికి తెలియదేమో అన్నట్టు. There's nothing hidden from God. దేవునికి కనబడనది అంటూ ఏమీ లేదు. What is his language? భాష ఏంటి? దేవుడే తెలుసుకోవాలంట. దేవుడే తెలుసుకోవాలి. Hello God. హలో దేవుడా, You need to know my righteousness. నా నీతిని గురించి నువ్వు తెలుసుకోవాలి. I'll tell you one thing. ఒక విషయం చెప్తాను. You can beat people in your argument. నీ యొక్క వాదములో మనుషులను ఓడగొట్టవచ్చు. You can prove yourself better than other human beings. వేరే మనుషుల కంటే నేను శ్రేష్టమైన వ్యక్తిని అని ప్రజల మధ్య రుజువు చేసుకోవచ్చు. Chapter 31 ends with the round of discussion with these three friends. ఈ 31వ అధ్యాయము ఆ ముగ్గురు స్నేహితులతో ఆయన యొక్క సంభాషణలు ముగిస్తాయి. In chapter 32, 32వ అధ్యాయంలో you find the younger fellow coming up. ఇప్పుడు అందరికంటే చిన్నవాడు వస్తా ఉన్నాడు. He's so angry. అతనికి చాలా కోపం వస్తా He ఉంది. says, you all fellows, you have been talking and talking and talking. You could not prove this man wrong. అయితే ఆయన ఏమంటాడంటే, మీరు పెద్దవారు మాట్లాడుతూ వచ్చారు, ఈ వ్యక్తిని ఒక నేరస్తుడిగా రుజువు చేయలేకపోయారు. Why did they actually come? ఎందుకు వాళ్ళు వాస్తవానికి వచ్చారు? Job 2:11. యోబు 2:11లో To comfort him. అతనిని ఆదరించడానికి వచ్చారు. They came to comfort him. అతనిని ఆదరించడానికి And వచ్చారు. this is how they comfort him. అయితే చూడండి, ఈ రీతిగా ఆయన ఆదరిస్తున్నారు. They're trying to prove him wrong. ఆయన ఏదో తప్పు చేశాడు అని రుజువు పరచాలనుకుంటున్నారు. యోబు ఏమైనా తక్కువ తిన్నాడా? You prove me wrong. నన్ను తప్పు చేశానని రుజువు పరుస్తారా? I'll prove you fellows I'm better than you. నేను నీకంటే యోగ్యుడనని మంచివాడనని నేను రుజువు పరుచుకుంటాను. Job 32. యోబు 32లో The younger fellows start speaking. ఇప్పుడు వారిలో చిన్నవాడు మాట్లాడటం ఆరంభించాడు. Then what do you see? ఏం చూస్తాం అక్కడ? Job doesn't answer this younger man. యోబు ఈ చిన్నవానికి జవాబు ఇవ్వలేదు. And then after that, దాని తర్వాత God shows up. దేవుడు అక్కడ కల్పించుకున్నాడు. God shows up. దేవుడు అక్కడికి వచ్చాడు. And says, Job, అంటాడు, యోబు, you have spoken a lot. నీవు చాలా ఎక్కువగా మాట్లాడినావు. Now you answer my question. ఇప్పుడు నీవు నా ప్రశ్నలకు జవాబు చెప్పు. In Job chapter 38, యోబు గ్రంథం 38వ అధ్యాయము verse 3. 3వ వచనం. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. Yeah, it's like, when somebody says in your office, ఇది ఎట్లా ఉందంటే, ఆఫీస్ లో ఎవరైనా నీకు అన్నారనుకోండి, Mr. So-and-so, పలానా నీవు please come to my cabin, we need to talk. నా క్యాబిన్ కి వచ్చి నాతో మాట్లాడు I think. అంటే అయిపోయింది. ఇంకా Now you say, I'm going to retain my job, or am I gone? What's going on? నా జాబు ఉంటుందా ఊడుతుందా, నా పరిస్థితి ఏంటా అన్న భయం. So it's like the principal going around and sees the students say, come to my office. అంటే ప్రిన్సిపల్ అక్కడ వెళ్లి చూస్తూ పిల్లల్ని ఎవరిలో చూసి అక్కడ ఏం చేస్తున్నారు, రండి ఆఫీస్ లో నన్ను కలవండి అన్నాడు అనుకోండి. I think I'm talking to the principal. Yeah, so it's please come to my office. అన్నాడు అనుకోండి, ఆఫీసుకు రండి, ఆఫీసు నన్ను కలవండి అని So ప్రిన్సిపల్. tell me what would happen to your heart? అప్పుడు హృదయంలో ఆ విద్యార్థులకు ఏమవుతుంది? Oh, you'll be beating so hard. ఆ ప్రిన్సిపల్ గారు రమ్మన్నారు, ఏమవుతుందో. So you may lose your job if you're in an office. ఆఫీస్ అయితే అక్కడి నుంచి ఉద్యోగం పోతుందో ఏమో. You'll start doing all the fast recollection. Did I go wrong somewhere? Did I come to office late? All these things will come to your mind. అప్పుడు వెంటనే నీ మనసులోకి ఎక్కడైనా నేను పొరపాటు చేశానా, ఆఫీస్ కు లేట్ వచ్చానా, ఏం జరిగిందబ్బా, ఎందుకు రమ్మన్నాడబ్బా అనేటువంటి ఆలోచనలు వస్తాయి. God says to Job, యోగుతో దేవుడు అంటున్నాడు, we need to talk. నీతో మాట్లాడాలిగా. And this is what he says. ఆయన చెప్తున్న జవాబు. There's so many things but we'll run through. చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా చూద్దాం. The way he begins is verse 4. 4వ వచనంలో ఈ రీతిగా ఆరంభిస్తున్నాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంచివి, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. He says, when I laid the foundation, where were you? భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడి నుంచివి? I'll tell you one thing, a conversation between my dad and my uncle. చూడండి, మా నాన్న మా అంకుల్ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చెప్తాను. My dad was a police officer. మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్. My uncle is a lawyer. మా అంకుల్ ఆయన లాయర్. So both of them are very sharp-minded fellows. ఆ ఇద్దరికి బాగా చక్కని తెలివితేటలు ఉన్నాయి. So when they argue, వారు వాదించుకున్నప్పుడు, when my dad is about to lose the argument, మా నాన్న ఆ యొక్క వాదంలో ఓడిపోయే స్థితి వచ్చినప్పుడు, you know what he says? ఏమంటాడు? నా సర్వీస్ అంత లేదురా నీ వయసు.
నా సర్వీస్ అంతా లేదు నీ వయసు అంటాడు. That's it. అంటే ఒక్క మాట చాలు. That's it. You cannot argue with him anymore. అంటే ఇక ఆయనతో నువ్వు ఏమి వాదించలేవు ఇక. So he brings up his seniority. అంటే తన సీనియారిటీని అక్కడ చూపెడతాడు. And then says you are a kid. అంటే నువ్వు నా ముందు బచ్చగాడు. That's a very good. Bachagadu. You are a kid. నీవు చిన్నోడివి. What do you know? నీకేం తెలుసు? So here God says to Job. కాబట్టి ఇక్కడ దేవుడు యోగుతో అంటున్నాడు. Job, on day one, where were you? ఆ మొట్టమొదటి నాన్న ఓ యోగు నువ్వు ఎక్కడుంటివి? And then there are so many wonderful things that you find in book of Job. దాని తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు యోగు I very strongly believe science has developed from book of Job. యోగు గ్రంథములో నుండే ఈ యొక్క సూచనలు ఇవన్నీ వచ్చినాయని నమ్ముతాను. Let's look at a few words. కొన్ని వచనాలు మనం చూద్దాం. Look at verse 12. 12వ వచనం దయచేసి చూడండి. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించునట్లును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలగజేసితివా? Can you give orders to the morning? నీవు ఉదయమునకు ఏదైనా ఆజ్ఞ ఇవ్వగలవా? Can you say let there be morning? అంటే ఉదయము కలుగునుగాక అని ఆజ్ఞాపించగలవా? You can. అట చేయగలవా? In the northern hemisphere you find so much of snow. చూడండి ఆ ఉత్తర ఖండంలో చాలా మంచు ఎక్కువగా ఉంటుంది. Verse 22. 22వ వచనం. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? My wife called me yesterday and said there was 6 inches of snow in New York. సహోదరుని భార్య నిన్న ఫోన్ చేసి న్యూయార్క్ లో 6 ఇంచెస్ స్నో ఉంది అని చెప్పింది. Snow looks so good, you know. ఆ స్నో చాలా చక్కగా మంచు చాలా చక్కగా ఉంటుంది. You see people take pictures and say, "Oh, lovely pictures." ప్రజలు పిక్చర్స్ తీసుకొని చాలా చక్కగా ఉన్నాయని చెప్తారు. Next day ఉంటుంది తంట. దాని తర్వాత దినం ఉంటుంది. You have to clean up everything. అక్కడ ఆ యొక్క మంచునంతా కూడా అంతా శుభ్రం చేసుకోవాలి. We always wonder where did this snow come from? ఈ యొక్క మంచు అంతా ఎక్కడి నుండి వచ్చిందబ్బా అనుకుంటా. Verse 28. 28వ వచనము. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? Verse 35. 35వ వచనము. మెరుపులు బయలు వెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? Can you see these questions? ఈ ప్రశ్నలు చూస్తున్నారా? Suppose there is a lightning. ఏదైనా పైన యొక్క ఉరుములు వస్తే, Lightning on this right about this Hebron Pandal. హెబ్రోన్ పెండాల పైన ఉరుములు మెరుపులు వచ్చినాయని The lightning will go report to God and say, "Lord, lightning struck at Hebron Pandal, reporting here." ఆ యొక్క పిడుగు అది వచ్చి దేవుని దగ్గర చెప్తుంది, నేను హెబ్రోన్ పెండాల్లో పలానా చోట అక్కడ వెళ్లి తాకినాను. పండాల్ పైన, మండల పైన అని చెప్తుంది. So the location, అంటే ఆ యొక్క సరిగ్గా ఎక్కడున్న స్థలం. So the lightning will go and report to God. కాబట్టి ఆ యొక్క మెరుపు దేవునికి ఆ మాట చెప్తుంది. You see, the nature reports to God. అంటే ఈ యొక్క ప్రకృతి దేవుని దగ్గర వెళ్లి రిపోర్ట్ చేస్తుంది. So that is chapter 38. అది 38వ అధ్యాయం. All over astronomy. ఆ అస్ట్రానమీ గురించిన విషయాలు. Chapter 39. 39వ అధ్యాయం. He talks about animals. జంతువులను గురించి చెప్తాడు. And then he says, తర్వాత ఏమంటాడు? verse 19, 39:19. 39లో 19వ వచనము. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? So, and this is how you find in chapter 39. ఈ రీతిగా 39వ అధ్యాయంలో ఇటువంటి విషయాలు చూస్తాం. When you go to chapter 40, 40వ అధ్యాయానికి వచ్చినప్పుడు now the Lord says to Job, దేవుడు యోబుతో అంటాడు, and he asks a question. ప్రశ్న అడుగుతాడు. Job answers this time. ఇప్పుడు యోబు జవాబు చెప్తాడు. And here is the turning point of the whole study tonight. చూడండి, ఈ యొక్క బైబిల్ పట్టణానికి మలుపు ఇక్కడే ఉంది. Can we read verse 3, 4 and 5? 4, 5 వచ్చినాయి. Job 40, 3, 4 and 5. యోబు గ్రంథం 40వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుదాము. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీకును, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలుకను. If you were in a situation like this, ఇటువంటి పరిస్థితిలో నీవే కనుక ఉంటే, and you were confronted by God, దేవునినే నీవు ఎదుర్కొంటే, and you say this to God, ఈ మాటలు దేవునితో చెప్తే, Lord, I am unworthy. ప్రభువా, నేను అయోగ్యుడను, How can I reply to you? నేను నీకు ఎట్లా ప్రత్యుత్తరం I ఇస్తాను? shut my mouth. నేను నోరు మూసుకుంటాను. I spoke,
నేను ఒకసారి I'm మాట్లాడాను, not going to speak again. నేను మరలా నోరెత్తాను. After this kind of a statement, ఇటువంటి మాటలు పలికిన తర్వాత you would expect God to stop questioning you anymore. నీవు దేవుడి దగ్గర ఏం ఆశిస్తావంటే ఇక దేవుడు నన్ను ప్రశ్నించకుండా ఆగిపోతాడని ఆశిస్తావు. Let's get the overview again. మళ్ళీ ఒకసారి దీన్ని అర్థం చేసుకుందాం. His friends could not prove him wrong. తన స్నేహితులు యోబును ఆయన ఉన్న తప్పులు He నిరూపించలేకపోయారు. proved himself better than his friends. తనను తాను తన స్నేహితుల కంటే యోగ్యుడుగా రుజువుపరుచుకున్నాడు. He challenged God about his righteousness. తన నీతిని గురించి దేవునికే సవాలు చేశాడు. But in fact, God gave him a commendation in chapter 1 and said, you are righteous. నిజానికి మొదటి అధ్యాయంలో దేవుడే ప్రశంసిస్తూ ఈయన నీతిమంతుడు యథార్థవంతుడు అని అన్నాడు. But the problem is when man says to God, I am righteous, అయితే సమస్య ఏంటంటే మనుషుడు దేవునితో నేను నీతిమంతుడను అని అంటే, get this please, may God say that we are righteous, but not that we say to God that I am righteous. సరే దేవుడు మనలను చూసి మనను యథార్థవంతులు నీతిమంతులు అనవచ్చు కానీ దేవుని వైపు మనను చూసి నేను యథార్థవంతుడను నీతిమంతులను అని అనలేము. He's trying to put down the other brothers and sisters. అంటే వేరే సహోదరులను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. He's trying to elevate himself. తనను తాను హెచ్చించుకుంటున్నాడు. The younger fellow came, ఇప్పుడు ఆ చిన్నవాడు వచ్చాడు, spoke really good logic, అక్కడ సరి అయిన మాటలే మాట్లాడినాడు. and God also came, తర్వాత దేవుడు కూడా వచ్చాడు, asked him very profound questions, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు అడిగాడు. but this man was not able to answer. ఇప్పుడు ఈయన జవాబు చెప్పలేదు. He says, Lord, అంటాడు, I will not speak again. ఇక నేను మాట్లాడను, I'm unworthy. నేను అయోగ్యులను, I will shut my mouth. నేను నోరు మూసుకుంటాను, I won't speak again. ఇక నేను మరి ఇంకోసారి మాట్లాడాను. In fact, the book of Job should stop here. చూడండి, నిజానికి యోబు గ్రంథము యోబు ఈ మాటలు చెప్పినాక ముగిసిపోవాలా. If somebody comes to you and says this, ఎవరైనా వచ్చి నీ ముందర ఇటువంటి మాటలు అంటే, won't you shake hand and say, brother, let's pray, and then we'll hug one another and go? అప్పుడు వెంటనే మనం షేక్ హ్యాండ్ ఇచ్చేసి కౌగలించుకొని ప్రార్థన చేసి వెళ్ళిపోదామంటాం. But here God continues speaking. అయితే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు. Why is God speaking even after Job has lowered himself? చూడండి, యోబు తను తాను తగ్గించుకొని ఉన్న తర్వాత కూడా దేవుడు ఇంకా ఎందుకు మాట్లాడుతున్నాడు? He asks him questions again. మళ్ళీ దేవుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. In chapter 40, 40వ అధ్యాయంలో he comes back again to the animals. చూడండి, మళ్ళీ జంతువుల దగ్గరికి వచ్చాడు. In chapter 41, 41లో he talks about a Leviathan. Verse 1. మకరమును గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. And then he continues the discussion. ఈ చర్చను దేవుడు ఇంకా కొనసాగించాడు. So the question is, ప్రశ్న ఏంటంటే, why is God continuing the discussion even after Job has lowered himself? యోబు తగ్గించుకున్నాక దేవుడు ఇంకా ఎందుకు ప్రశ్నించటం కొనసాగిస్తున్నాడు? The Lord appreciates your lowering yourself. నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు దాన్ని ప్రశంసిస్తాడు. But what he is expecting is something different. అయితే దేవుడు నీ వద్ద నుండి ఆశిస్తున్నది మరొకటి. See, what we do in our life is, మన జీవితాల్లో మనం ఏం చేస్తాం? we change the standards. మనము ప్రమాణాన్ని మార్చేస్తాం. We change the definition. మనము ఆ యొక్క డెఫినిషన్ నిర్వచనమునే మార్చేస్తాం. The tragedy is, దుఃఖకరమైన విషయం ఏంటంటే today the definition of church has changed. ఈ దినము సంఘము యొక్క నిర్వచనము మారిపోయింది. When you change the definition, నిర్వచనమే మార్చేస్తే everything looks okay. అన్ని చక్కగా సరిగ్గా ఉన్నాయి అనిపిస్తాయి. My son is 5 feet tall. సోదరుని కుమారుడు 5 ఫీట్ల ఎత్తుంటాడు. He told me one day he was playing with his friend Marcus. ఒక దినాన తన స్నేహితుడు మార్కస్ తో ఆడుకుంటున్నాడు. He said he called me from his friend's house. తన స్నేహితుని ఇంటి నుండి ఫోన్ చేశాడు. He said, Dad, you need to come and see. I'm able to dunk the basketball. నానా నీవు వచ్చి చూడాలా, ఈ బాస్కెట్ బాల్ నేను వేయగలుగుతున్నాను. I'm able to take the ball and then hit it down. నేను బాల్ తీసుకొని ఆ బాస్కెట్ బాల్ పైకి ఎగిరి దాంట్లో వేయగలుగుతున్నాను. The basket is 10 feet. ఆ బాస్కెట్ 10 ఫీట్ల ఎత్తు. This fellow is only 5. వీడేమో 5 ఫీట్లే. I said, is my son able to jump 5 feet? అప్పుడు నేను అనుకున్నాను, నా కుమారుడు 5 ఫీట్లు ఎగురుతున్నాడా? I said, I need to go and see. అప్పుడు నేను అనుకున్నాను, వెళ్ళి I చూడాల్సిందే. said, this is a miracle. ఇది నిజంగా ఆశ్చర్యమే. 11-year-old kid is able to jump 5 feet and dunk the basketball. 11 ఏళ్ల అబ్బాయి 5 ఫీట్లు పైకి ఎగిరి బాస్కెట్ బాల్ ను అందులో బాస్కెట్ లో I వేయగలుగుతున్నాడు. went to that place నేను ఆ స్థలానికి వెళ్ళాను. and my son was really dunking the basketball. ఆ కుమారుని చూస్తే నిజంగానే వాడు ఎగిరి అందులో బాల్ వేస్తున్నాడు. I said, I was shocked. చూసి నేను ఆశ్చర్యపోయాను. Then I watched closely. చాలా జాగ్రత్తగా గమనించి చూశాను. You know what had happened? అక్కడ ఏం జరిగింది తెలిసిన? He had lowered the basket.
ఆ బాస్కెట్ ని ఆ పై నుండి కిందికి దించాడు. He brought it to 7 feet. దాన్ని 7 ఫీట్ల ఎత్తులో పెట్టాడు. So if you put a camera to that, కాబట్టి ఒక కెమెరా అక్కడ పెడితే, so wow, 11-year-old kid is able to dunk the basketball. కెమెరాలు ఎట్లా కనిపిస్తుందంటే 11 ఏళ్ల పిల్లోడు అబ్బా ఎంత చక్కగా ఎగిరి ఆ బాస్కెట్ లో వేస్తున్నాడు. If you go into the details, చాలా వివరంగా పరిశీలనగా చూస్తే the basket height was lowered by 3 feet. ఆ బాస్కెట్ హైట్ 3 ఫీట్లు కిందికి దించబడింది. That is the reason God said, ఆ కారణాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, your thoughts are not like my thoughts. మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు. Your ways are not my ways. మీ యొక్క మార్గములు నా మార్గముల వంటివి కాదు. It is not enough if you say I will lower myself. నన్ను నేను తగ్గించుకుంటాను అని నువ్వు చెప్తే సరిపోదు. When the Lord continued speaking, దేవుడు ఇంకా మాట్లాడటం కొనసాగించినప్పుడు, in Job chapter 42, యోబు గ్రంథం 42లో he comes to say these words in 5 and 6. 5-6 వచనంలో యోబు ఈ మాటలు చెప్పే స్థితికి వచ్చాడు. 5-6 వచనాలు. వినికిడి చేత నేను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. That is what God wanted from Job. యోబు యొద్ద నుండి దేవుడు కోరినది ఈ విషయం. It was not just lowering yourself. ఏదో నన్ను నేను కొంచెం తగ్గించుకుంటానంటే కాదు. God wanted to see Job repent. యోబు పశ్చాత్తాపపడటాన్ని దేవుడు చూడాలని కోరినాడు. These days, ఈ దినాల్లో what we do is, మనం ఏం చేస్తామంటే, when we do something wrong, ఏదైనా పొరపాటు చేసినప్పుడు we try to do some kind of a first aid and say, I'm okay. మనం ఏదో ప్రథమ చికిత్స కొంచెం చేసుకొని ఇక నేను బాగున్నానులే అనుకుంటాం. In the human standards, మానవ ప్రమాణాలలో people would say, see, he lowered himself. ప్రజలు చూసి ఏమంటారంటే, చూడు ఆయన తగ్గించుకున్నాడు. But the Lord says, అయితే ప్రభు అంటాడు, I'm not expecting you to just lower yourself. నీవేదో కొంచెము తగ్గించుకుంటే అది కాదు నేను ఆశించేది. I deal with the heart. నేను నీ హృదయంతో వ్యవహరిస్తాను. I deal with your heart. నీ హృదయంతో నేను వ్యవహరిస్తాను. If there is no repentance in your heart, నీ హృదయంలో పశ్చాత్తాపమే గనక లేకపోతే, no matter what external things you do, నీవు బయటికి ఏమేమి చేసినా, no matter how you change your body language, నీ యొక్క బాడీ లాంగ్వేజ్, నీ వ్యవహారం ఏ రీతిగా మార్చుకున్నా, how you polish yourself, నిన్ను నీవు ఏ రీతిగా పాలిష్ చేసుకొని మంచిగా చూపెట్టుకున్నా, nothing counts. It doesn't count. అది లెక్కలోనికి రాదు. You know what is important? ప్రాముఖ్యమైనది ఏంటో తెలిసిన Repentance. పశ్చాత్తాపము. Repentance. పశ్చాత్తాపము. He said, Lord, I repent in dust and ashes. ఆయన అంటాడు, ధూళిలో బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడుచున్నాను. Whatever be the sin. పాపం ఏదైనా సరే. Job's sin was self-righteousness. యోబు యొక్క పాపము స్వనీతి. I don't know what is your sin. మరి నీ పాపం ఏంటో నాకు తెలీదు. But the only way to get out of that is అయితే దాంట్లో నుండి బయటికి రావడానికి ఉన్న ఒకే ఒక మార్గము to repent of it. దాని గురించి పశ్చాత్తాపపడటం. When you repent of it, దాని గురించి పశ్చాత్తాపపడితే the new definition starts. ఒక కొత్త నిర్వచనం అక్కడ ఆరంభమవుతుంది. I went to the jails in Botswana. బోట్స్వానాలో జైలులకు వెళ్ళాను. When I used to tell a joke, అక్కడ ఒక జోక్ చెప్తే none of the prisoners would laugh. అక్కడ ఉన్నటువంటి ఖైదీలు ఎవ్వరు కూడా నవ్వరు. I went to several jails. చాలా జైళ్ళలోకి వెళ్తూ వచ్చాను. None of them laughed. ఎవరు నవ్వలేదు. And then I asked the brother, అప్పుడు సహోదరుని అడిగాను, brother, why are they not laughing? ఎందుకు సహోదరుడా వీళ్ళు నవ్వటం లేదు? Then he told me the reason. కారణం ఏంటో అప్పుడు చెప్పారు. He said, brother, whatever you may talk today, సహోదరుడా ఈ దినం నువ్వు ఏ విషయం మాట్లాడినా, you know what is running in his mind? ఆ వ్యక్తి యొక్క మనసులో ఏం చలిస్తా By ఉంటుంది. 3:30, 3:30 గంటల they are కదా going to put me back in the cell. మళ్ళీ నన్ను ఆ సెల్లో వేస్తారు. What I'm going to see అక్కడ ఏం చూస్తాను? is a dark black wall. అక్కడ ఆ చీకటి నల్లగా ఉన్నటువంటి గోడలే చూస్తాను. How much is the space for me to sleep? అక్కడ పడుకోవటానికి నాకు ఎంత స్థలం ఉంటుంది? Only 30 inches wide. నాకు 30 ఇంచుల స్థలమే ఉంటుంది. Every day same breakfast. ప్రతిదినము అదే ఉదయకాలం ఇచ్చే ఆహారం. By 3:30, 3:30 కల్లా I'm back in the cell. నన్ను మళ్ళీ ఆ సెల్లో వేస్తారు. There's a man called Sergeant. సార్జెంట్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. He killed his girlfriend in 1998. 1998లో తన గర్ల్ ఫ్రెండ్ నే చంపాడు. He killed her with his own hand. తన సొంత చేతితో ఆమెను చంపాడు. No weapon. ఎటువంటి ఆయుధం లేకుండా. Very strong man. చాలా బలమైన వాడు. He was put in the jail. జైల్లో పెట్టారు. 17 years he served in the prison. ఆ చెరసాలలో 17
సంవత్సరాలు ఖైదీగా ఉన్నాడు. When Sergeant was describing the life in the prison, ఆ చెరసాలలో తన జీవితం ఎట్లుంటుందో ఈ సార్జెంట్ ఆయన వివరిస్తా ఉంటే, I tell you, we had a youth meeting and had Sergeant explain what life is in a prison. చూడండి, ఒక యూత్ మీటింగ్ లో ఈ సార్జెంట్ చెరసాలలో జీవితం ఎట్లుంటుందో చెప్పిన విషయాన్ని చెప్పాం. You know what happened? ఏమైందో తెలుసా? All the young people decided, I will never commit a crime and go to jail. యవనస్తులు అందరూ ఏం తీర్మానం చేశారంటే ఎప్పుడు ఎటువంటి నేరం చేసి జైలుకు మాత్రం వెళ్ళము అని తీర్మానం చేసుకున్నారు. Terrible life. చాలా భయంకరమైనటువంటి జీవితం. Somebody gave the gospel to Sergeant. ఈ సార్జెంట్ కి ఎవరో సువార్త చెప్పారు. He was saved. రక్షణ పొందాడు. People now, people who were coming for ministry got confused who this man actually was. చూడండి, అక్కడ పరిచర్యకు వచ్చే మనుషులు చూసి ఈయన ఎటువంటి మనిషా అని ఆశ్చర్యపోతారు. His name is Sergeant. ఆయన పేరు సార్జెంట్. He is now a godly man carrying a Bible. ఇప్పుడు ఆయన దైవభక్తి గలవాడు, బైబిల్ కలిగి. So his name is Sergeant, so people call him Sergeant. ఆయన పేరు సార్జెంట్ కనుక సార్జెంట్ అంటారు. So is he working in the jail as a department guy? ఆ జైల్లో ఆ డిపార్ట్మెంట్ తరఫున ఉద్యోగం చేస్తున్న వ్యక్తి. Some people call him pastor. కొంతమంది ఆయన చూసి పాస్టర్ అని కూడా అంటారు. Who is he? ఎవరైనా? He is a very devout, godly man. ఎంతో భక్తి గల దేవుని బిడ్డ. People saw the change in this man's life. ఈ వ్యక్తి జీవితంలో మార్పును ప్రజలు చూశారు. And then he applied for presidential pardon. ఈ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఇచ్చేటటువంటి క్షమాపణ కొరకు ఆయన అప్లై చేసుకున్నాడు. One day he was having his breakfast. ఒక దినాన్న ఉదయకాలం భోజనం చేస్తున్నాడు. One man, the soldier came ఒక సైనికుడు వచ్చాడు and said, boss is calling you. చెప్పాడు, బాస్ నిన్ను పిలుస్తున్నాడు. He came into the office. ఆఫీసుకు వచ్చాడు. First time in 17 years he was asked to sit down on a chair. చూడండి, 17 సంవత్సరాల జైలు జీవితంలో మొట్టమొదటిసారి కుర్చీ మీద కూర్చోమని చెప్పారు. The boss said, బాస్ అన్నాడు, what if you got a pardon today? ఈ దినము నిన్ను విడుదల చేయమని క్షమాపణ ఇస్తే నీకు ఏమనిపిస్తుంది? He said, I'll be excited. అప్పుడు ఆయన అన్నాడు, ఎంతో సంతోషిస్తాను. He said, you got it. అప్పుడు అన్నాడు, ఆ క్షమాపణ నీకు లభించింది. Life changed. ఆయన జీవితం మార్చబడింది. No more jail. ఇక జైలు లేదు. No more that dirty breakfast in the morning. ఉదయకాలం ఇచ్చే ఆ భోజనము లేదు. No more that black wall. ఆ నల్లటి గోడలు ఇక లేవు. No more sleeping just 30 inches. ఆ 30 ఇంచుల్లో పడుకోవటం అనేది లేదు. No, there's a lot of freedom now. ఇప్పుడు ఎంతో స్వేచ్ఛ ఉంది. He can go back to his house. తన ఇంటికి వెళ్ళొచ్చు. Sleep on his own mattress. అక్కడ తన సొంత విషయాలు తానే చూసుకోవచ్చు. Be a different man. ఇప్పుడు ఒక వేరే వ్యక్తిగా ఉండొచ్చు. You know what brought all this change? ఇవన్నీ ఆ వ్యక్తిలోకి ఈ మార్పులన్నీ ఎట్లా వచ్చాయి తెలిసిన? He said, I repent. ఆయన అంటాడు, నేను పశ్చాత్తాపపడ్డాను. Now he's serving the Lord among the jails. ఇప్పుడు జైల్లో ఉన్న వారి మధ్య పరిచర్య చేస్తున్నాడు. That is the power of repentance. పశ్చాత్తాపములో ఉన్నటువంటి శక్తి అది. Power of repentance. పశ్చాత్తాపంలో ఉండే శక్తి. Everything clean slate. చూడండి, అన్ని శుభ్రంగా క్లీన్ స్లేట్ లాగా చేస్తుంది. Everything is forgiven. అన్ని క్షమించబడతాయి. Is that not what happened when we went to the foot of the cross and asked the Lord to forgive our sins? మనము మొట్టమొదటిసారి ఆ శిలువ చెంతకు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన జీవితంలో కూడా ఇదే జరిగింది కదా. Why do we forget that repentance can bring a total cleansing? ఎందుకు మనము ఈ పశ్చాత్తాపము పూర్తి కడుగుదలనిస్తుంది అనేటువంటి సత్యాన్ని ఎందుకు మరుస్తున్నాం? May we not be the people who try to beat other brothers and sisters in the argument and say, I am better than you. చూడండి, వేరే సహోదరులతో వాదముల్లో నీకంటే నేను శ్రేష్టమైన వాడను అట్లా చెప్పడం కాదు. We need to come to the Lord and say, మనం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో చెప్పాలి, Lord, I repent in dust and ashes. ప్రభువా, నేను ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపపడుచున్నాను. That's where the epilogue comes. అంటే అక్కడే ఈ యొక్క ముగింపు మాటలు వస్తున్నాయి. The life changed. జీవితం మార్చబడింది. He got everything double. ఆయన రెండంతలుగా అన్ని పొందాడు. His daughters was Miss World and Miss Universe. ఆయన కుమార్తెలు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లుగా ఉన్నటువంటి వారు. Most beautiful girl. అంటే అందరికంటే సౌందర్యవంతులైనటువంటి He lived to see the 4th generation. 4వ తరము వరకు చూడటానికి ఆయన బ్రతికాడు. God blessed the latter part of Job double. యోబు యొక్క తరువాతి కాలంలో రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. You may have gone astray somewhere. ఎక్కడైనా నీవు తప్పిపోయి ఉండొచ్చు. But this is what the Lord said. అయితే దేవుడు ఈ మాట చెప్తున్నాడు. There is an answer to your
your problem? నీ సమస్యకు జవాబు ఉన్నది. And the answer is జవాబు ఏంటి? repentance. పశ్చాత్తాపము. Do you think Jesus will not be able to forgive you for what you've done even after becoming a believer? నువ్వు విశ్వాసం అయిన తర్వాత కూడా నువ్వు చేసిన దానిని యేసు ప్రభు క్షమిస్తాడు అని అనుకునటం లేదా? His blood is powerful enough. ఆయన యొక్క రక్తము ఎంతో శక్తి గలది. There's a song called In Christ Alone. క్రీస్తులో మాత్రమే అని ఒక పాట ఉంది. There's a beautiful song. చాలా చక్కని పాట. The songwriters were approached by a Presbyterian church and said, you need to change the wording of this song. చూడండి, ఆ యొక్క పాట రచయితను ప్రెస్బిటేరియన్ చర్చ్ వాళ్ళు వెళ్ళి ఇందులో ఉన్న మాటలు మార్చాలి అన్నారు. They said, you need to change this phrase, the wrath of God was satisfied. దేవుని యొక్క ఉగ్రత తృప్తిపరచబడింది అని నువ్వు రాసావే, ఆ మాటలు మార్చమని అడిగారు. They said, no, we don't believe that. మేము దానిని నమ్మము అని వాళ్ళు అన్నారు. You take it off. దాన్ని తీసేయి. They said, if you take it off, దాన్ని తీసేస్తే you will get so much money from the Presbyterian church. ఈ ప్రెస్బిటేరియన్ సంఘం నుండి నువ్వు చాలా డబ్బు పొందుతావు. The songwriter said, అప్పుడు ఆ పాట రచించిన వ్యక్తి అన్నాడు, no way. లేదు, అట్లా మార్చలేదు. The wrath of God on the cross was satisfied. దేవుని యొక్క ఉగ్రత ఆ సిలువలో తృప్తిపరచబడింది. They will not change the wording. ఆ మాటలు మార్చము అన్నాడు. They have suffered a huge loss of money because of that one phrase which they didn't change. ఆ యొక్క మాట, ఒక్క మాట మార్చినందుకు ఎంతో డబ్బు నష్టము ఆ వ్యక్తి పొందాడు. They didn't want to change what God had done. చూడండి, దేవుడు ఏదైతే చేశాడో దానిని అపవాది మార్చాలని కోరుతాడు. My dear brother believer, my dear brother sister believer, నా ప్రియ సహోదరుడా సహోదరి విశ్వాసి, you need to remember this. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం You పెట్టుకోవాలి. can hide your sin from other brothers and sisters, నీ పాపములు వేరే సహోదరులు సహోదరుల నుండి నువ్వు దాచవచ్చు. but God knows what your sin is. అయితే నీ పాపం ఏంటో దేవుడు ఎరుగును. That has become an impediment for your growth. అది నీ యొక్క ఎదుగుదలకు ఒక ఆటంకముగా అవుతా ఉంది. The goal of a believer is ఒక విశ్వాసి యొక్క గురి ఏంటంటే growing to his likeness. ఆయన యొక్క సారూప్యములోనికి ఎదుగుట. Have you moved forward? ఆ విషయంలో నువ్వు ముందుకు వెళ్తున్నావా? Are you a better Christian, better believer than yesterday? నిన్నటి దినం కంటే ఈ దినము శ్రేష్టమైనటువంటి విశ్వాసిగా క్రైస్తవునిగా ఉన్నావా? The Lord is telling you, ప్రభు నీతో చెప్తున్నాడు, you have an opportunity. నీకు అవకాశం ఉంది. If you repent of your sin, నీ పాపం విషయంలో నీవు పశ్చాత్తాప పడితే I'll bless you the way I blessed you. యోబును ఆశీర్వదించిన విధముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. Job beat all his brothers. యోబు తన సహోదరులందరినీ దాటి వెళ్ళాడు. He couldn't beat God. దేవునిని దాటలేకపోయాడు. You cannot beat God. నీవు దేవునిని దాటలేవు. May the Lord uplift you, exalt you when we humble ourselves. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, పైకెత్తుతాడు. When we repent of our sin. మన పాపముల గురించి పశ్చాత్తాపడ్డప్పుడు That is what shakes the heart of God. చూడండి, ఆ పశ్చాత్తాపమే దేవుని యొక్క హృదయాన్ని కదులుస్తుంది. May God bring a great revival in our lives. మన జీవితాల్లో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చును గాక. Let us pray. ప్రార్థన